సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను హై స్కూల్ టీచర్, కొత్తపట్నం హై స్కూల్ పనిచేస్తున్నాను. నేను 2019 నుంచి ఈ మన సుందర్ కార్బన్ డైఆక్సైడ్ వాడుతున్నాను. రైట్. వాడిన దగ్గర నుంచి కొద్దిగా మైలేజ్ కానీ కొంచెం బండి స్మూత్నెస్ కానీ పెరిగింది. గత 2 years నుంచి వాళ్ళు ఇప్పుడే మళ్ళీ సారకాలకు వచ్చి ఇది ఫస్ట్ టైం వాడుతున్నాను. కానీ దీని ముందు ఏంటంటే ఎక్కువ త్వరగా బండి బోరుగు రాదు, బండి స్మూత్నెస్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది, మనకి లాంగ్ రన్కి మనకు బాగుంటుంది, బండి మనకు బాగుంటుంది. బయట అనవసరంగా మనం తిరిగి ఏదో దానికి కూడా బోర్ చేయించాలి అంటారు, కానీ అది చాలా తప్పు. ఇది వాడటం వల్ల బండి అనేది బోరు 500 తీసుకునేవాడు. 600 అయితే నాకు 500 చేసేవాడు. 500 చేశాడు. ఫస్ట్ నుంచి పాత కష్టం ఉందని చేసేవాడు. ఎస్, వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్ ఇన్నోవేషన్స్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని హీరో బైక్కి చేస్తున్నాం. గ్లామర్ బైక్ ఇది, 125cc. ఇది ఆల్రెడీ ఒకసారి యాంటీడాట్ అనేది ఈ వెహికల్కి చేయబడింది. సో ఇప్పటి వరకు కూడా సుమారు వెహికల్ ఎంత తిరిగింది అనేది కూడా ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. పని చేయట్లేదా? ఇది పని చేస్తుందా? పనిచేస్తాను సార్. 1,86,000 కిలోమీటర్ తిరిగిందా? యా. సో నియర్ అబౌట్ 9 years. 9 years నుంచి వాడుతున్నారు. చెప్పండి, ఇది ఇప్పుడు ఎప్పుడన్నా బోర్ చేయించారా వెహికల్ని మీరు ఇంతవరకు? వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి 9 సంవత్సరాలు అయింది. 1,86,000 దాదాపు తిరిగింది ఇప్పటికి. సో యాజ్ వెల్ యాజ్ మీరు కంటిన్యూటీ చేస్తాను కదా. సో ఇప్పుడు వాహనం మీరు కొనటం లాభం అంటారా, మీ దృష్టిలో నష్టమా ఈ బండి కొనడం? లాభం అంటే మనకి మైలేజ్ పరంగా కొంచెం అవసరాల దృష్ట్యా అది అవసరం కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనం కొంటున్నాం కదా. సో 1,86,000 కిలోమీటర్లు కట్ చేస్తే కిలోమీటర్కి యావరేజ్ ఎంత పెట్టారు మీరు? ₹2. ఎంత పడుతుంది మీకు ఇప్పుడు కిలోమీటర్కి? దాదాపు 3 లక్షల పైన అయిందిగా. ఎస్, 18 రోజులు 36, ₹3.5 లక్షలు దీనికే ఖర్చు పెట్టారు. ఆయిల్ మెయింటెనెన్స్కి మనకి ఇంజన్ ఆయిల్ రిపేర్స్ అవి ఎన్నిసార్లు చేయించారు? సుమారు 90 సార్లు చేయించి ఉండాలి. ఇప్పటికి 90 సార్లు తక్కువ వేసుకున్న పర్ సీటింగ్ ఎంత అవుతుంది ఖర్చు మీకు? ₹500-600. అంటే 90 × 600 ఎంత మాస్టారు? 90 సార్లు చెప్పలేదు సార్. 1,80,000 అంటే ఎవ్రీ 2000 చేయించాల్సిందే కదా. చెప్పేస్తాం, ఖచ్చితంగా చేయించాల్సిందే. దాంట్లో నో రీడింగ్స్ని మనం మార్చలేంగా. 90 సార్లు × 500 ఎంత అయిందండి? 45,000 అయిందిగా. మీరు కొన్న బండి ఖరీదు ఎంత అండి అప్పట్లో? 68,000. సో 68,000 మీరు ఇంజిన్ ఆయిల్ ఖర్చు పెట్టిన డబ్బే 45,000 అయింది, సుమారు 50,000. సో దీన్ని మనం మెయింటెనెన్స్ కాస్ట్ అంటాం. ఇది సామాన్యుడికి ఒక బర్డనే. ఓకే, ఈ బర్డన్ని తగ్గించుకోవాలంటే ఏదైనా టెక్నాలజీకి సొల్యూషన్ కావాలి. రెండోది, మీరు వదిలేసిన ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో అది మొత్తం ఇంజిన్ దీనిలో కలిసిపోయి వాతావరణాన్ని, కాలుష్యాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. రాగల జనరేషన్, వచ్చే జనరేషన్ ఈ భూమి మీద అన్నం తినడానికి కూడా నూకలు ఉండకుండా తయారు చేస్తాం. ఇప్పటికే కాలుష్యకోరం అలానే పెరుగుతోంది. దీని మీద మనం చదువుకున్న వాళ్ళగా, మనం ఒక అంటే ఈ భూమి మీద, పంచభూతాల మీద ప్రేమ ఉన్న వాళ్ళగా మనం ఏమన్నా వ్యవహరిస్తున్నామా అంటే లేదు. పోనీ మనకేమన్నా పూర్తిగా టెక్నాలజీ తెలుసా అంటే తెలియదు. ఎవడో ఒకడు అన్ఫినిష్డ్ గూడు తయారు చేసిస్తే దాన్ని మనం కొనుక్కొని మన ఇష్టం వచ్చినట్టు మనం విలాసవంతంగా వాడుకుంటే పర్యావరణం కాలుష్యమైంది. టోటల్గా మీ వల్ల ఈరోజు ఈ సమాజానికి ఎంతో కొంత నష్టం, మీ వల్ల మీ కుటుంబానికి కూడా నష్టమే. ఇదే క్యాన్సర్ బాష్పవాయువు మన కుటుంబంలో ఎవరికన్నా వస్తే కూడా మనం తీసుకోవాల్సిందే. అంటే మనం పొల్యూషన్ కారకాలను ఉద్భవించేటట్టు చేస్తే దాని పర్యవసానం మనం ఏదో ఒక ఇబ్బంది పడక తప్పదు. దీన్ని తగ్గించే ప్రక్రియే మేము తయారు చేస్తున్న ఈ సుందర్ కార్బన్ యాంటీడాట్. ఇది ఏం చేస్తుందయ్యా అంటే, మీరు కొట్టించిన పెట్రోలు ఏఆర్ఐ రూల్స్ ప్రకారం 80%, 78.6% వేస్టేజ్గా వెళ్ళిపోతూ ఉంది బయటికి. సో ఇంత పర్సంటేజ్ మనం నష్టపోవటం నిజంగా చూస్తూ మీరు రోడ్డున అంటే ₹100 పెట్రోల్లో ₹70 రోడ్డు మీద పోతా ఉంటే మీరు వదిలేస్తారా డబ్బుల్ని?
వదలలేము. కానీ ఇది టెక్నాలజీ పరంగా తెలియకుండా వెళ్ళిపోతూ ఉంది. ఈ వెళ్ళిపోయే డబ్బుని మళ్ళా తిరిగి మీకు తీసుకురావాలి అని చేసే ప్రయత్నమే మా ప్రయత్నం. దీంట్లో ఏం జరుగుతుందయ్యా అంటే షోరూమ్ మీకు ఇచ్చిన మైలేజ్ యావరేజ్ వస్తూ ఉందా ఈరోజు మీకు? రావట్లేదు. దానికి అర్థం ఏంటి? ఇదే సూత్రం. ఎందుకు రాదు అంటే వెహికల్ కొన్న దగ్గర నుంచి మైలేజ్ పడిపోయేదే కానీ పెరిగేది అయితే కాదు. ఇది తెలిసి కూడా వాడు గొప్పోడు, వస్తువు మనకు అమ్మాడు కదా టెక్నాలజీని, సో వాడు గొప్పవాడు. సో దీన్ని ఏమైనా సాధ్యం చేసుకొని మనం ఉపయోగించుకునే తీరు మనకు ఉందా అంటే లేదు. సో ఈ విధానంలో ప్రతి సామాన్యుడు నష్టపోతున్నాడు. సో దీన్ని మనం చేయడం ద్వారా మీరు గతంలో చేయించుకున్న 500 రూపాయలు 600 రూపాయల ఇంజెక్షన్ వల్ల 20% యావరేజ్ మైలేజ్ పెరిగిద్ది. 6000 కిలోమీటర్ల వరకు సర్వీస్ లేకుండా పనిచేస్తుంది. అంటే 500 మీరు ఖర్చు పెడితే 6000 కిలోమీటర్లో 20% అంటే 1200 కిలోమీటర్లు. 1200 ఇంటూ 2 రూపాయలు బండి స్మూత్గా బాగుంది. మైలేజ్ కూడా వస్తుంది. స్మూత్ వచ్చేది ఏంటి? స్మూత్నెస్ వచ్చింది, పికప్ వచ్చింది అంటే మైలేజ్ కూడా వస్తుంది. మీరు చెక్ చేసుకోవడమే ఆలస్యం. ఇప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఒరిజినల్ మైలేజ్ కన్నా ఇంకా ఎక్కువ వస్తుంది ఇప్పుడు. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక 4-5 వేల రూపాయలు మనకి బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు మీరు చేయించే ఈ యాంటీడాట్ ప్లస్ వల్ల సుమారు 40% ఇంప్రూవ్మెంట్ 15,000 కిలోమీటర్ల వరకు. అంటే 15×4 60 6,000 6 రోజులు 12,000 రూపాయలు ఒక పెట్రోల్లోనే మళ్ళీ తీసుకొచ్చి మీ జేబులో పెడుతుంది. ఇది మీరు చదువు లేనివాడికి చదువు చెప్పించినా, అన్నం లేనివాడికి అన్నం పెట్టినా, లేదు వస్తువు లేనివాడికి వస్తువు మీరు దానం చేసినా అది మీకు పుణ్యం ఉంటుంది. మీ కుటుంబంలోనే అవసరాలు ఉంటే మీరు వాడుకుంటే మీరు ఆనందపడతారు. ఇలా మన దేశంలో అవినియోగంలో ఉండే ప్రతి మెటీరియల్ని కూడా వినియోగం చేయగలిగితే మన దేశం ఏదో ఒక రోజు అభివృద్ధిలోకి వస్తుంది. ఇది జరగాలని కోరుకుంటూ ఈ చిన్న టెక్నాలజీని ఈ హిందూయిజానికి, ఈ భారతదేశానికి డెడికేట్ చేస్తూ ఈ వాల్యూని మీకు తెలియజేస్తున్నాను. రైట్. ఇది అవునండి. సో మిత్రులారా, మనం ఇప్పుడు ఈ వాహనానికి మనం కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని మనం చేస్తున్నాం. బిఫోర్ దట్ ఒకసారి హెల్మెట్ తీయండి. బిఫోర్ దట్ వెహికల్ కండిషన్ ఎలా ఉందో కూడా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నియర్ అబౌట్ 1,18,000 సారీ, ఇందాక నేను పొరపాటున రాంగ్ రీడింగ్ చెప్పాను. 1,18,682 సన్షేడ్ ఉండడం వల్ల పొరపాటు కనిపించింది నాకు. అది 1,18,682 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మిత్రులారా ఈ వాహనం ఇప్పటికి. సో ఒకసారి స్టార్ట్ చేయండి మాస్టర్. బండి కిక్కి ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఉంది కదా. కొద్దిపాటి పొల్యూషన్ అయితే రిలీజ్ చేస్తూనే ఉంది. సార్ సుమారు ఎంతకాలం అయింది మీరు ఈ టెక్నాలజీ మన ఇంజెక్షన్ చేయించి? మీరు 1.5 year. ఎంత తిరిగి ఉంటారు ఈ 1.5 yearలో? ఒక 20,000 తక్కువలో తక్కువ. ఓకే, రైట్. సో కొద్దిపాటి అంటే యాంటీడాట్ లక్షణాలు కొద్దిగా ఉన్నాయి, కానీ ఎంత కొంత పొల్యూషన్ అయితే ఇస్తూనే ఉంది. ఇంకా వెహికల్ స్మూత్నెస్ అది కూడా 6-7 వేల కిలోమీటర్ల తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకునే ప్రయత్నం అయితే మనం ఒకసారి చేద్దాం. సో మిత్రులారా, మనం దీనికి యాంటీడాట్ ప్లస్ అనే ఇంజెక్షన్ మనం అప్లై చేస్తూ ఉన్నాం. వన్స్ ఇది అప్లై చేసిన తర్వాత వెహికల్ కండిషన్ ఎలా ఉంటుందో కూడా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. పట్టుకుంటారా?
సో మిత్రులారా, మనం ఇంజెక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి ఆఫ్టర్ ఇంజెక్షన్ తర్వాత వెహికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయో కూడా మనం చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఒక చిన్న ట్రయల్ రన్ వెళ్ళొస్తారా? పర్లేదు వెళ్ళండి.